హలో అండి. నేనైతే నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై చేస్తున్నా. కొన్ని ఆయిల్ వేసుకున్నా, ఆవాలు వేసుకున్నా. ఇదిగోండి ఎండుమిర్చి, ఆనియన్, మనం మిర్చి ఉన్నా కూడా వేసుకోవచ్చు. 5 ఎగ్స్ వేసినాను, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నా. ఆనియన్ అయితే ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలండి, దీనికి వేపుడికి మాత్రమే, ఫ్రైకి. ఇది ఎందులోకైనా కూడా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. ఇది ఎక్కువ మసాలా లేకుండా లైట్గా తినే వాళ్ళకి ఇది బాగుంటుంది. కొన్ని ఉప్పు తగినంత ఇప్పుడే ఆనియన్లోకి వేసుకున్నామంటే ఆనియన్ తొందరగా వేగుతుంది. ఆనియన్ కూడా కొంచెం ఉప్పు బాగా పడుతుంది. వేడి రైస్లో కూడా ఈ మాది మనం ఎగ్ ఫ్రై చేసుకొని రసం పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. పప్పు, అన్నం దాంట్లోకి కూడా ఇది బాగుంటుంది. ఓన్లీ చపాతీలకు కూడా ఇది చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా ఆనియన్ కొంచెం వేగిపోయిన తర్వాత ఎగ్. ఇట్లా కొంచెము పెనుము కొంచెం ఇది పలుసగా ఉంది కాబట్టి కొంచెం కలుపుతూనే ఉంటే కొంచెం కింద మాడకుండా వస్తుందండి. ఇది మామూలు సిల్వర్ పెనుము అయితే కూడా బాగా వస్తుంది. ఇది స్టీల్ కాబట్టి కొంచెం మనం కలుపుకోవాలి మరి. ఓకే, 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇది 5-6 మినిట్స్ అవుతుంది అంతే. కొంతమందికి ఉడకపెట్టి తినాలంటే నచ్చదు, పొట్టిగా ఉంటుందనేసి. అట్లాంటి వాళ్ళు ఇట్లా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఎవరైనా చిన్నపిల్లలైనా కూడా కొంచెం కష్టం లేకుండా ఇట్లయితే ఈజీగా చేసుకోవచ్చండి నైట్ టైము. ఎంత మాత్రమైనా కొంచెం మనం బయట ఫుడ్ మీద కొంచెం థాట్ వదిలేస్తేనే బాగుంటుంది.
చిన్న చిన్నగా ఇలా ఇట్లా కొంచెం టేస్ట్గా ట్రై చేసుకున్నామంటే ఈజీగా చేసుకోవచ్చు, కడుపు నిండుకు తినచ్చు. ఇదిగోండి ఇట్లా వేగిపోయింది. ఇందులోకి ఇదిగోండి చపాతీ ఎగ్ ఫ్రై ఇప్పుడు నైట్ మా డిన్నర్ అండి. ఇదిగోండి. ఓకే అండి, నచ్చితే మీరు బయట ట్రై చేయండి, బాగుంటుంది. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, గుడ్ నైట్.